ఒకప్పుడు అడవితో చుట్టుముట్టబడిన గ్రామంలో రట్టపిశాచి అనే భయంకరమైన శక్తి ఉండేది. రాత్రి అయితే చాలు ఎర్రగా మండే కళ్లతో మనుషుల భయాన్ని తన శక్తిగా మార్చుకునేది. గ్రామస్థులు సూర్యుడు అస్తమించగానే తలుపులు మూసుకుని ప్రార్థించేవారు. ఒక అమావాస్య రాత్రి రెట్టపిశాచి గ్రామంలోకి అడుగుపెట్టింది. అప్పుడు ఒక్కసారిగా ఆకాశం మెరిపింది. అదే వేగంతో ఫ్లాష్మ్యాన్ ప్రత్యక్షమయ్యాడు. ఫ్లాష్మ్యాన్ గట్టిగా అన్నాడు, నీ భయం ఈ గ్రామాన్ని పాలించదు. రట్టపిశాచి రక్తపు అగ్ని విసిరింది. ఫ్లాష్మ్యాన్ తన మెరుపు వేగంతో దాన్ని తప్పించుకొని ఒక్క శక్తివంతమైన దెబ్బ ఇచ్చాడు. ఎర్ర పొగ మధ్యలో రట్టపిశాచి కేకలు వేస్తూ నల్ల పొగగా మారిపోయింది. ఉదయమయ్యేసరికి గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది. భయం స్థానంలో ధైర్యం వచ్చింది. అప్పటినుంచి రట్టపిశాచి కేవలం ఒక కథగా మాత్రమే